ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న మెడిసిన్ బాక్స్లో ఈ 5 మెడిసిన్స్ ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీ 2 ఏళ్లలోపు పాపాయికి చాలా డేంజర్. ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికా గవర్నమెంట్, FDA, WHO చెప్తున్నాయి. 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీ పాపాయిని మీరే కాపాడుకోండి. హాయ్ పేరెంట్స్, నేను మీ ఫార్మాసిస్ట్ని. చాలామంది పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటి అంటే జలుబు దగ్గు వచ్చిన వెంటనే మెడికల్ షాపుకి పరిగెడతారు. షాపులో ఇచ్చిన మందు కళ్ళు మూసుకొని పాపాయికి పడేస్తారు. కానీ ఇది మీకు తెలుసా, మన ఇండియాలో షాపుల్లో ఈజీగా దొరికే కొన్ని మెడిసిన్స్ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్లో 2 ఏళ్లలోపు పిల్లలకి పూర్తిగా బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఆ 5 బ్యానిడ్ మెడిసిన్స్ లిస్ట్ ప్లస్ అవి ఎందుకు డేంజరో బదులుగా సేఫ్గా ఏం చేయాలో FDA ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫార్మా ఫ్రెండ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యానిడ్ లిస్ట్లో మొదటిది దగ్గు జలుబు సిరప్. పాపాయికి ముక్కు కారుతుంది అని ఈ జలుబు దగ్గు సిరప్ ఇస్తాం. కానీ FDA 2008లోనే రూల్ పాస్ చేసింది. ఏంటి అంటే 4 ఏళ్లలోపు పిల్లలకి OTC దగ్గు సిరప్ బ్యాన్ ఇవ్వకూడదు అని. ఎందుకంటే దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవటం, పిట్స్ రావటం, అలానే 2 ఏళ్లలోపు పిల్లలు చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. సేఫ్ ఆప్షన్గా ఏమి చేయాలి అంటే 2 నెలలు దాటిన పాపాయికి జలుబు దగ్గుకి వేడి నీళ్లు ప్లస్ హనీ ఇవ్వండి. బాగా ముక్కు కారుతుంటే నాసల్ సెలైన్ డ్రాప్స్ వేయండి. ఇది 100% సేఫ్. ఈ లిస్ట్లో సెకండ్ది ఏంటి అంటే టీతింగ్ జెల్. ఇది అన్ని ఏజ్లకి బ్యాన్ చేశారు. పళ్ళు వస్తున్నాయని నోట్లో రాసే టీతింగ్ జెల్, దీనిలో బెంజోకైన్ అనే మందు ఉంటుంది. ఇది పాపాయి బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిస్తుంది. మెథెమోగ్లోబినియా అనే కండిషన్ వస్తుంది. పాపాయి నీలంగా మారి గుండె ఆగిపోతుంది. FDA దీనికి బ్లాక్ బాక్స్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సేఫ్ ఆప్షన్గా ఏమి చేయాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన క్లీన్ క్యారెట్ ముక్కని ఇవ్వండి, లేదా కొరకటానికి టీతర్ ఇవ్వండి. నెక్స్ట్ మూడోది వాంతులు ఆపే సిరప్. డాక్టర్ చెప్పకుండా ఇవ్వద్దు. వాంతులు అవుతున్నాయని డాక్టర్ని అడగకుండా ఇచ్చే యాంటీ ఎమిటిక్ సిరప్. 2 ఏళ్లలోపు పిల్లలకి వాంతులు అవ్వడం అనేది డీహైడ్రేషన్కి సైన్. మనం సిరప్ ఇచ్చి వాంతులు ఆపితే లోపల ఇన్ఫెక్షన్ సీరియస్ అవుతుంది. పాపాయి ఫ్లాప్ అయిపోతాడు. దీనికి సేఫ్ ఆప్షన్గా ఏం చేయాలంటే ORS మాత్రమే ఇవ్వండి. 1 స్పూన్ ORS ఇవ్వండి, 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. వాంతులు ఆకకపోతే వెంటనే డాక్టర్ని కలవండి. నెక్స్ట్ 4th వన్ ఏంటి అంటే లూజ్ మోషన్స్ ఆపే సిరప్. పాపాయికి లూజ్ మోషన్ అయ్యేది బాడీలోని చెడు బ్యాక్టీరియాని బయటకు పంపటానికి. దాన్ని మనం సిరప్ ఇచ్చి ఆపితే ఆ పాయిజన్ లోపలే ఉండిపోతుంది, పేగులు డ్యామేజ్ అవుతాయి. WHO రూల్ ఏంటి అంటే 2 ఏళ్లలోపు పిల్లలకి డయేరియాకి ORS జింకు తప్ప ఇంకేమీ వద్దు అని. నెక్స్ట్ ఈ లిస్ట్లో 5th వన్, ఇది చాలా డేంజర్. ఆల్ ఇన్ వన్ ట్యాబ్లెట్ అని జ్వరము, దగ్గు, బాడీ నొప్పులకి అన్నీ ఒకే ట్యాబ్లెట్లో తగ్గిస్తామని అమ్ముతారు కదా. దీంట్లో 3-4 రకాల మెడిసిన్ కలిపి ఉంటాయి. పాపాయి వెయిట్కి అది ఓవర్ డోస్ అయిపోతుంది. దీనివల్ల లివర్, కిడ్నీ ఫెయిల్ అయిన కేసులు చాలా ఉన్నాయి. అమెరికాలో పిల్లలకి కాంబినేషన్ డ్రగ్స్ బ్యాన్ చేశారు. సేఫ్ ఆప్షన్గా ఏం చేయాలి అంటే జ్వరానికి ఒక్కటే మెడిసిన్, అది కూడా డాక్టర్ చెప్పిన డోస్ మాత్రమే. మరి ఇప్పుడు ఏమి చేయాలి అంటారా? సొల్యూషన్ ఉంది. ఈ 3 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. రూల్ 1 ఏంటి అంటే 2 ఏళ్లలోపు పాపాయికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందు కొనకండి. సెకండ్, మీ మెడిసిన్ బాక్స్ చెక్ చేయండి. ఈ 5 రకాల మందులు ఉంటే వెంటనే తీసి పడేయండి. 3, అర్జెంట్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డాక్టర్ దొరకకపోతే 104కి కాల్ చేయండి. గవర్నమెంట్ హెల్ప్ లైన్ ఫ్రీ అడ్వైజ్ ఇస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఒక షేర్ ఒక పాపాయి ప్రాణం కాపాడవచ్చు. ఫ్రెండ్స్, నేను డాక్టర్ని కాదు, ఫార్మాసిస్ట్ని. ఈ వీడియోలో చెప్పినవన్నీ FDA, WHO, AAP పబ్లిక్ గైడ్లైన్స్. మీ పాపాయికి ఏదైనా అర్జెంట్ అయితే దయచేసి మీ పీడియాట్రిషియన్ని కలవండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫార్మా ఫ్రెండ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.